నమస్తే అందరికీ. హ్యాంగింగ్స్ అంటే డోరీస్కి హ్యాంగింగ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. చాలా మందికి గుత్తులు పెట్టుకోవడం ఇష్టపడతారు కదా. సో ఆ రౌండ్ షేప్లో అట్లా ఒక పేపర్ క్యాన్వాస్ని అయితే కట్ చేసి పెట్టుకుంటా. ఎప్పటికే పనికొస్తాం అన్నమాట, చిరగదు కదా. సో అట్లా అని చెప్పి అది దాంతోనే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ పీస్ ఎంత మెజర్మెంట్ ఉందనేది చూద్దాం ఒకసారి అయితే చూపిద్దాం. నేను ర్యాండమ్గా అయితే కట్ చేసుకున్నాం. ఒకసారి కొలిస్తే మాత్రం 6 ఇంచులా ఉన్నట్టుంది. 6 ఇంచులు అంటే 6 ఇంచులకు కొంచెం తక్కువ. సో మనకైతే ఎంత కావాలంటే అంత, దీనికంటే పెద్ద కూడా పెట్టేసుకోవచ్చు మనకు దగ్గర ఉన్న క్లాత్ని బట్టి. సో ఇంకా చిన్న కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇంతకంటే చిన్నగా పెడితే అయితే డోరీస్ అంత గుత్తులు రాదనమాట. అందుకని చెప్పి ఒక మినిమం ఒక 3 ఇంచులు ఉండేటట్టు కొలుసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తే మొత్తం 6 ఇంచులు వస్తుంది కదా. సో అట్లా చూసుకొని మనం కట్ చేసేసుకున్నాం అనుకో ఒక రౌండ్ పీస్. ఏం లేకపోయినా సరే ఆ కొలుసుడు లేకపోతే పెద్ద గిన్నె తీసుకొని బోర్లు ఇచ్చి గీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక ఎన్ని పీసెస్ వస్తాయి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది అన్నమాట, ఆ పేపర్ తోటి కట్ చేసుకుంటే. సో ఆ పేపర్ని పెట్టి చూస్తే ఒక రౌండ్ వెళ్ళిందనమాట. సో ఒక రౌండ్ కట్ చేసేసుకున్నా. అంటే ఒక రౌండ్ రాకపోతే ఇక్కడ సైడ్కి ఏమవుతుంది అంటే హాఫ్ తీసుకోవాలన్నమాట. 2 హాఫ్లు తీసుకున్నా కూడా ఒక రౌండ్ అవుతుంది కదా. సో అట్లా తీసుకొని కూడా తీసుకోవాలి, మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని మన ఐడియాని బట్టి అనమాట. సో మినిమం ఒక హాఫ్కి సరిపడైతే క్లాత్ అయితే ఉండాలి. నేను ఒకసారి రౌండ్ తీసుకొని డబల్ వేసేసి మధ్యలో కట్ చేసేసుకుంటా. ఇక చాలా లేయర్స్ క్లాత్ ఉంటేనే మొత్తం ఓపెన్ చేసి కట్ చేసుకుంటా అనమాట. ఒకటే లేయర్ ఉంది కదా. సో ఒక్కటే పీస్ కోసం అయితే డబల్ ఫోల్డింగ్ చేసేసి మనం డబల్ ఫోల్డింగ్ కాదు 4 టైమ్స్ ఫోల్డ్ చేసేసి, అంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసినాక తర్వాత 4 లేయర్స్ వచ్చేటట్టు, 4 టైమ్స్ కాదు 4 లేయర్స్ వచ్చేటట్టు పెట్టి కట్ చేసేసుకుంటే మనకు ఒక రౌండ్ కరెక్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ మీకు చాలా లేయర్స్ ఉంటే అట్లా మలవడానికి అసలు కత్తెర కట్ కూడా కాదనమాట. అట్లాంటప్పుడు ఒకటే అన్ని లేయర్స్ ఒక దగ్గర పెట్టేసి రౌండ్ పెట్టేసి కట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో కరెక్ట్ షేప్లో కట్ చేసుకుంటే అన్నీ ఒక్కటే సైజులు ఉంటాయి కాబట్టి మనం డోరీస్ పెట్టుకున్న హ్యాంగింగ్స్ పెట్టుకున్న డోరీస్కి మస్తు నీట్గా కనిపిస్తుంది అనమాట. సో మంచిగా లుక్ కూడా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది అనమాట. సో అట్లా రావడానికైతే మంచిగా రౌండ్గా అయితే కట్ చేసేసుకోవాలి. సో రౌండ్గా అంటే మనం అట్లా పేపర్ కట్ చేసి పెట్టుకుంటే ఇంకా అన్నీ ఒకటే సైజు ప్లస్ మంచి నీట్గా వస్తాయి అనమాట. సో ఇట్లా అన్నీ చేసుకున్నాక తర్వాత ఇట్లా మనం మధ్యలోకి మలిచేసి ఎడ్జులు 2 అటాచ్ చేయాలన్నమాట. రౌండ్ సైడ్ మొత్తం క్లోజ్ చేయాలి. ఇటు క్లోజ్ ఉన్న సైడ్ ఏమో ఓపెన్ చేయాలన్నమాట. మేము గజ్జలు చేసేటప్పుడు ఇట్లనే చేస్తాం కదా, పూరీని మలిచి. సో అదే అనమాట, బండ గుర్తుకు లేకపోతే గజ్జల్లాగా మలిచినాక మధ్యలో సైడ్ అయితే ఓపెన్ చేసేసేయాలన్నమాట. సో ఆ 2 ఓపెన్స్ అయితే మనం అటాచ్ చేసేసుకోవాలి. ఆ క్లోజ్ ఉన్న సైడ్ అంటే మనం మలిచిన సైడ్ అయితే ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అట్లా వీలు కాలేదు, అంత పెద్ద క్లాత్ రాలేదు అనుకున్నప్పుడు సగం చేసుకొని 2 క్లాతులు రౌండ్ సైడ్ అటాచ్ చేసుకొని ఇంకా మధ్యలో ఎట్లాగో ఓపెన్ ఉంటుంది కదా, రివర్స్ తీస్తే సరిపోతుంది అనమాట. సో అట్లా మధ్యలో సైడ్స్ అంతా అట్లా కుట్టినాక చిన్న ఓపెన్స్ అయితే పెట్టుకోవాలి. లేకపోతే రౌండ్ కదా, రివర్స్ తీసినప్పుడు రాదు నీట్గా. సో అక్కడ అట్లా పెట్టుకుంటే చిన్న ఓపెన్స్ పెట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది అనమాట. సో అట్లా నాకు మొత్తం 12 వచ్చినాయి. సో 12 హ్యాంగింగ్స్ వచ్చినాయి అనమాట గంటలు. ఇక ఒక సైడ్ 6 ఇంకొక సైడ్ 6 గంటల్లాగా పెట్టేసి కుట్టినమాట. చూడురి మస్తు నీట్గా కనిపిస్తుంది అనమాట కుట్టినాక కూడా. దానివల్ల బ్లౌజ్ ఎంత సింపుల్గా ఉన్నా కూడా డోరీస్ వల్ల కూడా లుక్ వస్తుంది. అన్నీ ఒకటే లైన్లో ఇంకా ఫాస్ట్గా మనం ఆల్రెడీ కట్ చేసేసుకొని నీట్గా ఒకటేసారి కుట్టేసేసుకుంటే మనం మలిచి కుట్టినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కటి మలిచి ఉల్టా తీసి డోరీకి అటాచ్ చేసినాక మళ్ళీ ఒక్కొక్కటి అట్లా చేయకుండా ఒకటే లైన్లో ఫాస్ట్గా మనం మలిచేసి కుట్టేసేసుకొని రెడీ పెట్టేసుకుంటే ఇంకా డోరీస్ గట్టే ఫ్రీగా దబదబా అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మొత్తం లెక్క పెట్టుకుంటే 6 అయితే వచ్చినాయి చెప్పినా కదా. అటు 6 ఇటు 6 డోరీస్ అయితే హ్యాంగింగ్స్ వచ్చినాయి. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసుకొని డోరీకి అయితే అటాచ్ చేసేసుకోవాలి. మనం డోరీని అయితే నేను ఆల్రెడీ రివర్స్ తీసుకున్నాను అనమాట. సో రివర్స్ తీసుకున్నాక ఐడియా వచ్చింది ఒకసారి ఈ హ్యాంగింగ్స్ కూడా వీడియో తీద్దాంలే అని చెప్పి. ఈ రివర్స్ తీసుకునేటప్పుడు నేను మాత్రం ఈ సూదితోనే తీసుకుంటా. సూది అంటే ఎందుకంటే రా సిల్క్ ఇవేంటి టిష్యూ కొంచెం లావులా ఉండేంత అంత సన్నగా లూప్ టర్నర్తోనైతే రావన్నమాట. లూప్ టర్నర్ అంటే తెలుసు కదా, అదే చిన్న ఆ పుల్లలా దానిలో సైకిల్ పుల్లలా ఉంటుంది కదా. సో దాంతోనే రివర్స్ తీస్తే అస్సలు కొంచెం థిక్గా ఉన్న క్లాత్ రాదనమాట. సో అట్లా అని చెప్పి నేనైతే అదేమంటారు ఇట్లాంటివి ఏమన్నా ఆ లూప్ టర్నర్ అలవాటు ఉంటే ఏం కాదు, కానీ ఇంకా అలవాటు లేకపోతే అయితే కొంచెం ఒక్కొక్కసారి పిక్కులకో అవుతుంది, రా సిల్క్ అయితే అస్సలు ఉండదు. సో అట్లా అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే సూదితోనే కుడతాను అనమాట. సూది చూసిరు కదా, నేనైతే ఇది రివర్స్ సూదితోనే తీసిన. సో పెద్ద సూది తీసేటప్పుడు ఏంటంటే మనం వాడే దారంని బట్టి ఉంటుంది. చాలా మంది తెగిపోతుంది అంటారు. ఇట్లా మిషన్ దారంని వాడితే మాత్రం కంపల్సరీ తెగిపోతాయి. నువ్వు ఎన్ని లేయర్స్ పెట్టినా ఒక్క లేయర్ తెగినా కూడా మళ్ళీ రివర్స్ సూది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అట్లా కాకుండా
ఉండడానికి పూలు చది ఉంటుంది కదా దారము, ఇది మగ్గానికి కడతారు. అంటే మగ్గంకి మనం మగ్గం వర్క్ వేసేటప్పుడు మగ్గం వర్క్ అతను సైడ్స్కి కడతారు అనమాట తెగకుండా. సో అట్లా అంటే ఎంత లాగినా తెగదు, అది కత్తెరతో కట్ చేస్తుంది తప్ప కట్ కాదనమాట. సో అట్లాంటిది ఒక దారం తెచ్చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా లూప్ టర్నర్ ఇబ్బంది పెట్టినా సూది మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. సూదికి కూడా దారం వేసేటప్పుడు దారం ముడేసేటప్పుడు 2-3 సార్లు ముడేయకుండా ఒకటేసారి గట్టిగా ముడేస్తే దీనికి సరిపోతుంది అనమాట. మిగతా ఏ దారం పెట్టినా సరిపోదు. సో అట్లనే ఒక్కటేసారి ముడేస్తే ఇంకా సన్నగా ఉంటుంది అనమాట. సో మనం రివర్స్ తీసినప్పుడు దానివల్ల వచ్చిన లావుగా ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి రివర్స్ రాదనమాట. దాని ముడి వల్ల వచ్చిన స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. సో అట్లా ఉండకుండా చిన్న ఒక ముడేసి వేసుకుంటే సూపర్ వస్తుంది అనమాట. చూసేది ఒకసారి నేను ముడేసిన ఇంకా దానితో మనం కుట్టుకుంటే అసలు ఎన్నిసార్లు లాగినా తెగదు. అదే నేను ఇప్పటికీ 20 బ్లౌజెస్కైనా తీయొచ్చు ఆ డోరీ. సో అట్లా మనం ఈ ఒక్క దారం తెచ్చుకుంటే మనకు ఈ సంవత్సరాల తర్వాత వస్తుందేమో నాకు తెలుసు. ఎందుకంటే అది ఊరికే తెగదు కదా మనం పెట్టుకోనికి. ఇది 2 years అయిపోయింది నేను తీసుకొని కూడా ఆ దారం. సో అంత బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లూప్ టర్నర్ కూడా మంచిగా ఉంటుంది. ఎంత సన్నగా కావాలన్నా ఆ దారంతో కూడా తీయొచ్చు అనమాట. ఇంకా మనకు ఎట్లా అలవాటు ఉంటే అట్లా, మీకు ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా తీసుకోవాలన్నమాట. దీంతో ఏంటంటే ఆ దారం అనేది తెగదు. అది తెగకుండా ఉండే దారంని తీసుకుంటే ఇంకా బెస్ట్ కదా. ఇంకా డోరీస్కి అయితే ఈ హ్యాంగింగ్స్ అయితే అటాచ్ చేసుకుందాం. ఇక మా భాషలో అయితే గంటలనే అంటాం. పిల్లలందరూ అక్క గంటలు ఎక్కువ వచ్చేటట్టు పెట్టాక బ్లౌజ్కి అని అంటారనమాట. సో గంటల్ని ఎందుకంటే మనం కుట్టినాక గంటలేకనే ఉంటుంది, ఏం తప్పేమనగా రైటే. సో ఇక ఇవన్నిటిని అయితే అటాచ్ చేసుకుందాం. ఇంకా దీనికి ఎన్ని వస్తాయి అన్నీ 6 వస్తున్నాయి కదా. సో ఒకదానికి 6 వచ్చేటట్టు మనం కుట్టేసుకుందాం అనమాట. సో ఇది మాత్రం ఒక 1 మీటర్ క్లాత్ తీసుకొని ఫుల్ హ్యాండ్స్ చుడి పెట్టినాం అనమాట. సో మిగిలిన పై బాగా ఉన్న మిగిలిన క్లాతే ఈ హ్యాంగింగ్స్కి అయితే వాడిన. సో 1 మీటర్ క్లాత్ అనమాట ఇది. మనకేంటంటే ఇది హైట్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్ కాబట్టి, ఫుల్ హ్యాండ్కి ఇంకా చూడి కొంచెం ఎక్స్ట్రానే పెడతాం కాబట్టి. ఎక్స్ట్రా అంటే మనకు హైట్ అయితే పక్కా కావాలి కంపల్సరీ. ఒక మినిమం 80 ఇంచెస్ అన్న కావాలి. కానీ మళ్ళీ హైట్ తీసుకున్నా కూడా సైడ్స్కి అతుకులు అనేవి పడతాను అనమాట. అట్లా పడకుండా నేను వాళ్ళకి హ్యాంగింగ్స్ కూడా కావాలి అని అంటే ఈ 1 మీటర్ క్లాత్ అయితే చెప్పిన అనమాట. సో ఇప్పుడైతే ఒకటైతే అటాచ్ చేసిన. చూడరి గంట ఎంత బాగా వచ్చింది కదా. సో అన్నీ సమానంగా నీట్గా మస్తు వస్తాయి తెలుసా. ఈ బ్లౌజ్కి పెట్టినప్పుడు కూడా మస్తు నీట్గా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఒక 1 ఇంచ్ అంటే మనం చేతిని ఒక చిన్న వేలికి కొలత పెట్టుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ ప్రతిసారి టేప్ పెట్టుకొని మనకు ఇప్పుడు ఫింగర్కున్న గీత వరకు అయితే ఫస్ట్ గీత వరకు అయితే 1 ఇంచ్ వస్తుంది. సో 1 ఇంచ్ అట్లా మార్క్ పెట్టేసుకొని 1 ఇంచ్ వదిలేసి అక్కడ మన క్లాత్ వచ్చేటట్టు చూసుకొని కుట్టేసుకోవాలన్నమాట. అట్లా తీసుకుంటే ఏంటంటే మధ్యలో స్పేస్ కూడా ఈవెన్గా వచ్చేసి మంచిగా స్టెప్ బై స్టెప్ మస్తు కనబడతాయి అనమాట. మనం ఏదైనా స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఒక పద్ధతిగా ఉంటుంది. ఆ పద్ధతి వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇట్లా ఒకటి ఎక్కువ తక్కువ ఉన్న ఒక స్పేసింగ్ అనేది పైన కింద ఉన్నా కూడా కొంచెం లుక్ అయితే బాగా కనబడమాట. అది ఒక్కటి మైండ్లో పెడతాం కుడితే ఏదైనా సరే, ఏ స్పేసింగ్ అయినా సరే, మన లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కానీ పైపింగ్ వేసేటప్పుడు కానీ ఏదైనా సరే కరెక్ట్ స్పేసింగ్ ఇచ్చి కరెక్ట్ లైన్లో కుడితే బ్లౌజ్ మాత్రం నీట్గా వస్తుంది అనమాట. సో ఏ బ్లౌజ్ అయినా సరే మనం కుట్టేటప్పుడు కష్టపడితే అది ప్రతి ఒక్క బ్లౌజ్ మనదే అనుకొని కుడితే అయితే ఇంకా ఎవరు ఎట్టు పోకుంటుంటారు, బయట ఏడుకోకుండా ఇంట్లోనే కూర్చొని సంపాదించుకోవచ్చు అనమాట. సో అట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క డోరీ అయితే అటాచ్ చేసేసుకుంటూ పోవాలి. అట్లా మొత్తం నేను 2 డోరీస్కి అయితే అటాచ్ చేసేసుకున్నా. సో చూడండి కుట్టినాక ఎంత నీట్గా అనిపిస్తున్నాయి కదా డోరీస్ అయితే, మస్తుగా అనిపిస్తున్నాయి. ఇంకా ఈ నెట్ వల్ల సెల్ఫ్ వర్క్ ఉండడం వల్ల కూడా ఇంకెక్కువ నీట్గా అనిపిస్తుంది అనమాట. మనం ఏ క్లాత్తో పెట్టుకున్నా ఈ డోరీస్ అయితే సూపర్ కనబడతాయి. సో ఇంకా ఈ క్లాత్ మిగిలిందంటే ఇంకా మిగిలిందంతా వేస్ట్ చేయకుండా ఇవే డోరీస్ పెట్టేస్తాను అనమాట. అసలు ఇష్టపడని వాళ్ళు ఉండరు అనమాట ఈ డోరీస్. సో ఇప్పుడైతే మనం బ్లౌజ్కి అయితే అటాచ్ చేసేసుకుందాం. చూసారు కదా మధ్యలో ఉన్న స్పేసింగ్ వల్లనే నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఏవైనా సరే మనం ఇచ్చే అంటే కుట్టే గ్యాప్ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకొని కుడితే నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి అయితే బ్లౌజ్ చూద్దాం. ఇది ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. సో ప్రిన్సెస్ కట్కి ప్యాడ్స్ తెలుసు కదా, ప్యాడ్స్ పెట్టేసి కుట్టినాం. తర్వాత నెక్ హ్యాండ్స్ ఏమో ఇంకా ట్రాన్స్పరెంటే ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నా. అది కింద హెమ్మింగ్ చేయాలి ఇంకా బ్లౌజ్. ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్గా వస్తేనే కరెక్ట్ షేప్లో మనకు కప్స్ అనేవి పెట్టడానికి ఉంటుంది అనమాట. సో మనం పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ వచ్చినప్పుడే మన బ్లౌజ్ కూడా ప్యాడ్స్ పెట్టినా కూడా నీట్గా ఉంటుంది. ఒకసారి రివర్స్లో కూడా తీసి చూపిస్తే చూడరు అనమాట. సో వెనకాల కూడా పర్ఫెక్ట్ మనం ఆ షేప్ ఇస్తేనే కప్స్కి సరిపడా స్పేస్ అంటే ఆ రౌండ్ అనేది కరెక్ట్ తిప్పితేనే అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట క్లాత్. లేదంటే పైనే ఉంటుంది, పైనుండి
ఏమైతుంది కరెక్ట్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. మనం కప్స్ అనేది కిందకి ఇట్లా జారినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను పైనుంచి అయితే ఏమీ కుట్టేయను కప్స్కి, లోపల నుంచి కూడా ఏడ కుట్టేయను అనమాట. లోపల ఉన్న ఖర్చుకి నేను కప్స్ అనేది అటాచ్ చేస్తాను అనమాట. సో అట్లా పర్ఫెక్ట్గా ఉండదు. మనం కరెక్ట్ ప్లేస్లో మనం కప్స్ అనేది అటాచ్ చేయకపోతే మనం తీసుకునే మెజర్మెంట్ కూడా మస్తు ఇంపార్టెంట్ అనమాట. ఏ పొజిషన్లో ఏ హైట్లో కప్స్ రావాలనేది కూడా మన ఫిట్టింగ్ని డిసైడ్ చేస్తుంది. తర్వాత బ్యాక్ అయితే ఇట్లా చిన్నగా లేస్ వచ్చినుండే, అదే హ్యాండ్స్కి అన్నట్టుగా వచ్చినుండే. ఈ హ్యాండ్స్కి మనం ఫుల్ హ్యాండ్స్ విత్ చుడీ అయితే పెట్టినాం కదా. సో ఫ్రంట్ అంటే మనం వేసుకునే దగ్గర చుడీ అంటే కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట, కొంచెం కుచ్చుల్లాగా వస్తుంది. సో అట్లా ఉండేటట్టు కుట్టినాం కాబట్టి ఇంకా అది వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను వెనకాల బ్యాక్ వచ్చేటట్టు కుట్టిన. తర్వాత ఇక డోరీస్ అయితే మనం కుట్టినాం ఇందాక, దాన్నే మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ కూడా ఫుల్ హ్యాండ్ అంటే మనం ఆమెది 21 ఇంచెస్ అనమాట. సో ఒక 6 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసి 27 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని కుట్టిన అనమాట. మనకు ఒక 3-4 6 ఇంచెస్ అనేది చూడీలాగా వస్తుంది. ఫ్రంట్ లూజ్గా ఉంటుంది అనమాట. మనం చుడీ ప్యాంట్కి ఎట్లా ఉంటుంది హ్యాండ్ కూడా అట్లా చూడీలాగా వస్తుంది అనమాట. సో మీకు ఆ పొడవు హ్యాండ్స్ పొడవు చూస్తే మీకు అర్థమైపోతుంది. మనకు తర్వాత డోరీ అటాచ్ చేసుకుంటప్పుడు ఒక 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ అట్లా డౌన్ షోల్డర్ పై నుంచి ఒక మార్క్ చేసేసుకొని 2 సైడ్స్కి అక్కడ కుట్టేసేసుకుంటే 2 సమానంగా వస్తాయి అనమాట. ప్రతిసారి కోల్చుకునే అవసరం ఉండదు. ఒక్కసారి మార్క్ చేసేసుకుంటే ఇంకా 2 సైడ్లు సేమ్ ఉంటుంది కాబట్టి మనం అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్లు అటాచ్ చేసేస్తే ఇంకా సూపర్గా అనిపిస్తుంది బ్లౌజు. మనకు సంకలో కూడా ఓవర్లాక్ చేయనీకి ఉండదు అనమాట ఈ ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ లెగ్. సో నేను ఏం చేస్తాను అంటే మనం ఖర్చుని లోపలికి సైడ్ పెట్టేసి ఇంకా పైనుంచి కుట్టేసేస్తా బయటకు కనబడకుండా. ఎందుకంటే ఓవర్లాక్ చేస్తే వైట్ దారం బయటకు కనిపిస్తుంది, అంత నీట్గా ఉండదు. అట్లా అని చెప్పి వదిలేసి ఇట్లా పోగులు కనిపిస్తూ ఉంటాయి. అట్లా ఉండకుండా పర్ఫెక్ట్గా రావాలంటే మనం లోపలికే అటాచ్ చేసి కుట్టేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నీట్గా కనిపిస్తుంది అనమాట లుక్ కూడా. తర్వాత ప్రిన్సెస్ కట్ చూస్తే మీరు కరెక్ట్ షేపు ఆ కప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అంటే మనకు ఫ్రంట్ పార్ట్ గురించి మనం పర్ఫెక్ట్ తెలుసుకుంటే అంటే ఒక్కసారి ఐడియా వచ్చిందనుకో మీకు ఎవ్వరు నేర్పినవలసిన అవసరం ఉండదు అనమాట. ఏ బ్లౌజ్ చూసినా ఇంకా ఏ వీడియో వెతకాల్సిన అవసరం ఉండదు. ఏ బ్లౌజ్ చూసినా ఓకే కరెక్ట్గా మనం ఆ షేప్ చూడగానే ఒక ఇంత క్లాత్ మనం యూజ్ చేయాలనే ఐడియా వస్తుంది అనమాట. సో మనం కరెక్ట్గా మనం ఆ చెస్ట్ పొజిషన్ ఏంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఫ్యూచర్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదైతే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.